ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డ 5వ అదనపు జిల్లా కోట ఎంపీపీగా బాధ్యతలు తీసుకున్న బత్తిని శివప్రసాదరావుకు జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు. నంద్యాల జిల్లాలో 5 గ్రామాల కలయికతో ఏర్పడిన కొత్తపల్లెపై ప్రజా టీవీ ప్రత్యేక కథనం. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలిసిన ఆళ్లగడ్డ 5వ జిల్లా కోట ఎంపీపీ బత్తిని శివప్రసాదరావు అభినందించిన ఎమ్మెల్యే. నంద్యాల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులకు అన్నప్రసాదం పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన జాతీయ రైతు దినోత్సవం. ఆలగడ్డ మండలం చిన్న కందుకూరులో వెలసిన శ్రీ కాల భైరవ స్వామి ఆలయంలో స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆలగడ్డ పట్టణంలో ఇరుముడులు కట్టుకుని ఇంద్రకీలాద్రి బయలుదేరిన భవానీ మాలాధారులు. ఆలగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టులో ఏపీపీగా బాధ్యతలు తీసుకున్న బత్తిని శివప్రసాదరావుకు జిల్లా వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన బత్తిని శివప్రసాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో 1993వ సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1998వ సంవత్సరం నుండి ఆలగడ్డ కోర్టులో న్యాయవాదిగా పలు సివిల్ క్రిమినల్ కేసులను వాదించారు. ఆలగడ్డ సబ్ జైల్ ప్యానల్ అడ్వకేటుగా 5 సంవత్సరాలు పేదలకు న్యాయ సేవలందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను ఆలగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టులో ఎంపీపీగా నియమించింది. కష్టంతో పైకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీగా నియమించబడ్డ బత్తిని శివప్రసాదరావును జిల్లా వ్యాప్తంగా బంధువులు, స్నేహితులు, సహచర న్యాయవాదులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం రామచంద్రపురం ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ నేతలు మాట్లాడుతూ తమ గ్రామం నుండి మునుపెన్నడూ లేని విధంగా ఆళ్లగడ్డ కోర్టులో ఎంపీపీగా బత్తిని శివప్రసాదరావు నియమించబడటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంతటి అవకాశం వచ్చేందుకు సహకరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు, టీడీపీ నేత భార్గవ రాముడుకు, యువనేత విఖ్యాత రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా రామచంద్రాపురం టీడీపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ బత్తిని శివప్రసాదరావు మాట్లాడుతూ తాను ఈ స్థాయిలో ఉండేందుకు సహకరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, టీడీపీ నేత భార్గవరాముడు, యువనేత విఖ్యాత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వారు ప్రభుత్వం తనపై పెట్టిన బాధ్యతను వమ్ము చేయకుండా నిర్వహిస్తానని సందర్భంగా బత్తిని శివప్రసాదరావు తెలిపారు. తనకు అభినందనలు తెలిపిన బంధువులు, స్నేహితులు, గ్రామ ప్రజలు, సహచర న్యాయవాదులకు, తన ఎదుగుదలకు అనుక్షణం సహకరించిన న్యాయవాది రమణయ్యకు, ఇతర మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నంద్యాల జిల్లాలో కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామం పూర్వ చరిత్ర కొలువై ఉన్న తాండవ మల్లేశ్వర స్వామి దేవస్థానంపై ప్రజా టీవీ ప్రత్యేక కథనం. ప్రజా టీవీ ప్రేక్షకుల కోసం. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం ఉన్న కొత్తపల్లె మండలం కొత్తపల్లె గ్రామం ఏర్పడక ముందు 5 గ్రామాల కలయికగా ఉండేది. హరివరం, చింతలపల్లె, తులసీపురంపాడు, సోమేశ్వరం ఈ 5 గ్రామాల్లో భయంకరమైన కలరా లాంటి వ్యాధి వ్యాపించడంతో ఎంతో జననష్టం జరిగింది. కలరా బారిన పడి మిగిలిన ఆ 4 గ్రామాల ప్రజలు అందరూ కలిసి నల్లమల అటవీ సమీపంలో ఒక నూతన గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామమే నేడు కొత్తపల్లె గ్రామంగా ఏర్పడి ప్రస్తుతం మండల కేంద్రముగా పిలువబడుతోంది. ఈ గ్రామంలో ముమ్మరుత్తుల్లా శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాలు లింగాన్ని తలపించేలా వెలసిన శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి మూర్తి కూడా మూర్తి చిన్నది, కీర్తి దొడ్డదిగా ఖ్యాతి నొందింది. ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాస కాలంలో ఈ మూర్తికి అభిషేకాది పూజలు నిర్వహించినట్లు ఐతిహ్యం. పిదప కలియుగంలో చోళ భూపాల మహారాజు పండితుల ద్వారా పూర్వం ఈ ప్రాంతంలో మహాదేవుడు తాండవ చేసేవాడని తెలుసుకుని సుమారు 5,000 సంవత్సరాలకు ముందు ఆలయం నిలుపు బండలతో నిర్మించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. అంతేకాక రాయలవారి పాలనలో శ్రీశైలంలో ప్రధాన గోపురం నిర్మిస్తున్నప్పుడు అక్కడున్న బయలు వీరభద్రాలయంలో శ్రీ తాండవ మల్లేశ్వరాలయం గురించి తాళపత్ర గ్రంథాలు, శాసనాలు ఉండటంతో శ్రీకృష్ణదేవరాయలు కూడా శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వర స్వామిని సేవించి తరించినట్లు చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కొత్తగా కొత్తపల్లెగా నిర్మించుకున్నందున కొత్తపల్లెగా వ్యవహరిస్తున్నారు. పూర్వం రాజుల కాలంలో కోట బురుజు నిర్మించే ముందు దైవానుగ్రహం కోసం ఆనవాయితీగా దేవాలయాల నిర్మాణం చేశారని, ఈ నేపథ్యంలోనే ఈ ఆలయం వెలిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయంలో సంక్రాంతి, ఉత్తరాయణ కాలంలో శ్రీ పార్వతీదేవి శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి వార్లకు కళ్యాణము, పల్లకి సేవ, ప్రారంభోత్సవం, పారువేట కార్యక్రమాలు భక్తులు కన్నుల పండుగగా జరుపుకుంటారు.
ఆళ్లగడ్డ 5వ జిల్లా కోర్టులో ఎంపీపీగా ప్రభుత్వంచే నియమించబడిన బత్తిని శివప్రసాదరావు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీపీగా నియమించబడ్డ బత్తిని శివప్రసాదరావును ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అభినందించారు. సందర్భంగా భూమా అఖిలప్రియను పూలమాలతో శాలువాతో ఎంపీపీ బత్తిని శివప్రసాదరావు సత్కరించారు. ప్రభుత్వం తరపున ఎంపీపీగా నియమించినందుకు ఆయన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఎంపీపీగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేదలకు న్యాయం సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రమణయ్య పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ ఆదేశాల మేరకు జిల్లా చైర్మన్ పర్లా దస్తగిరి ఆధ్వర్యంలో ఓంకార క్షేత్రం శ్రీ కాశీ నాయన ఆశ్రమం వారి సహకారంతో జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన అర్జీదారులకు అన్నప్రసాద వితరణ చేశారు. అర్జీదారులు 300 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా పర్లా దస్తగిరి మాట్లాడుతూ జిల్లా పలు ప్రాంతాల నుండి కలెక్టర్ కార్యాలయానికి తమ అర్జీలను ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు కలెక్టర్ ఆదేశాలతో అన్నప్రసాద వితరణ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో శనివారం జాతీయ రైతు దినోత్సవాన్ని పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ మాధవీలత మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడని, రైతు లేనిదే దేశం లేదన్నారు. దేశాన్ని రక్షించే జవానులకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టడన్నం పెట్టే రైతన్నలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందన్నారు. అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం యావత్ భారతావనిలో వినిపిస్తోందన్నారు. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి వారి సమస్యల పరిష్కారానికి భారతదేశ 5వ ప్రధానమంత్రిగా సేవలను అందించిన చరణ్ సింగ్ చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల చిన్నారులు అందరూ కలిసి మహానందికి వెళ్లి అక్కడ ఉండే పొలాల్లో రైతులు చేసే పనులను స్వయంగా చూసి రైతులు పడే శ్రమను, కష్టమును గురించి తెలుసుకున్నారు. రైతు గొప్పతనాన్ని వివరించే పాటలు, ఉపన్యాసాలు, లఘు నాటికలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్రనాథ్, ప్రిన్సిపాల్ మాధవీలత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో కాలభైరవ స్వామి జన్మదినం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో సోమవారం బహుళ అష్టమి శ్రీ కాలభైరవ స్వామి జన్మదినం సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ కాళీమాత అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అభిషేకం, మధ్యాహ్నం శ్రీ స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రామదండు భజన సంఘం ఆధ్వర్యంలో విశేష భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూప నగర్లో వెలసిన శ్రీ కాళికామాత ఆలయం నందు భవానీ దీక్ష భక్తులు ఇరుముడి కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసంలో 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో దీక్షలు చేపట్టిన భక్తులు మండల దీక్షలు ముగియడంతో విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. ఇరుముడులు కట్టుకుని ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు విల్లనూరు చంద్రశేఖరాచారి, గురుస్వామి, రాఖీ పాల్గొన్నారు. ఈ యొక్క దండం అడిగింది నేను దేనికంటే ఈ యొక్క
కాబట్టి ఆ గంధార్థము పూసుకొని అందువల్ల ఈ యొక్క అమ్మవారు కూడా గంధం జరిగించడం మహాపవిత్రమైనది కాబట్టి అందువల్ల మనం ఈ యొక్క గంధ భాగం వేయడం జరుగుతుంది కాబట్టి శ్రీగంధ యోగానస్పతి అలంకరణ చేసుకోవడానికి మన గంధం కూడా ఉండాలి కదా. మనము పూర్వీకులు ఏం చేస్తున్నామంటే ఈ యొక్క వస్తు పట్టించుకుంటున్నాం, కానీ మన గంధమే పట్టించుకోవాలి శాస్త్ర విధిలో. కాబట్టి ఆ యొక్క చల్లగా ఉండాలని ఆ విలవేల దేవుడిని వేడుకొని ఈ యొక్క గంధం వేసుకోవాలి. తర్వాత తీసుకొని పోవాలి. మనము ఇప్పుడు కొబ్బరి గిన్నె ఏ ప్యాకెట్ తీసుకోవాలి, ఏ ప్యాకెట్ తీసుకొని పోవాలి, నెయ్యి ప్యాకెట్ ఒకటే, నెయ్యి ప్యాకెట్ ఒకటే. తేనె ప్యాకెట్ ఉంటుంది, తేనె ప్యాకెట్ తేనె ప్యాకెట్. జై దుర్గా భవాని మాతాకి, జై దుర్గా భవాని మాతాకి. వేసుకొని పోవాలి. రెండు రౌండ్లు తిరిగి బయట రండి. నువ్వు ఇవ్వండి. రెండు సార్లు కానీ ఇవ్వండిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డ 5వ అదనపు జిల్లా కోర్టు ఎంపీపీగా బాధ్యతలు తీసుకున్న బత్తిని శివప్రసాదరావుకు జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు. నంద్యాల జిల్లాలో 5 గ్రామాల కలయికతో ఏర్పడిన కొత్తపల్లెపై ప్రజా టీవీ ప్రత్యేక కథనం. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలిసిన ఆళ్లగడ్డ 5వ జిల్లా కోర్టు ఎంపీపీ బత్తిని శివప్రసాదరావు అభినందించిన ఎమ్మెల్యే. నంద్యాల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులకు అన్నప్రసాదం పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జరిగిన జాతీయ రైతు దినోత్సవం. ఆలగడ్డ మండలం చిన్న కందుకూరులో వెలసిన శ్రీ కాల భైరవ స్వామి ఆలయంలో స్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు. ఆలగడ్డ పట్టణంలో ఇరుముడులు కట్టుకుని ఇంద్రకీలాద్రి బయలుదేరిన భవానీ మాలాధారులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.